ఈ దేశాన్ని తల్లిగా భావించడం తప్ప భారత్ మాతాకి జై అనడం నేరమా? భారత మాత ఒక పార్టీకి సంబంధించిందా, ఒక సంస్థకు సంబంధించిందా, ఒక వ్యక్తికి సంబంధించిందా? మరెందుకు వివాదం? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మరెందుకు అవమానిస్తున్నారు? భారత మాత గురించి అసలు చరిత్ర ఏం చెబుతోంది? భారతదేశాన్ని భారత మాత అని ఎందుకు పిలుస్తారు? ఈ భావనను ఎవరు సృష్టించారు? స్వాతంత్ర పోరాటంలో లక్షలాది మందికి ప్రేరణగా నిలిచిన ఈ మాతృభావన నేడు ఎందుకు వివాదంగా మారింది? చరిత్ర చెబుతోన్న అసలు నిజాలు ఏమిటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. వందల ఏళ్ల విదేశీ పాలన నుంచి భారతదేశాన్ని విముక్తి చేయాలనే సంకల్పంతో మన స్వాతంత్ర సమర యోధులు ఈ దేశాన్ని భారత మాతగా భావించారు. వందే మాతరం అనే నినాదం వారికి ధైర్యం, త్యాగం, దేశభక్తికి ప్రతీకగా మారింది. బ్రిటిష్ పాలకులను సైతం వణికించిన ఈ నినాదం కోసం వేలాది మంది జైలు శిక్షలు, చిత్రహింసలు భరించారు. కానీ నేడు భారత మాత భావనపై వివాదాలు తలెత్తుతున్నాయి. ఈవిడ చేతిలో ఉన్నటువంటిది కాషాయ అంచేత ఈవిడ ఆర్ఎస్ మాత అవుతుంది కానీ భారత మాత భారత మాత భావన ఎక్కడి నుంచి వచ్చింది? కొన్ని చారిత్రక ఆధారాల ప్రకారం 1857 స్వాతంత్ర అనంతరం భారతీయులలో జాతీయ ఐక్యతను పెంపొందించేందుకు ఈ భావన బలపడింది. 1873లో కిరణ్ చంద్ర బెనర్జీ రాసిన భారత్ మాత నాటకంలో ఈ భావన కనిపిస్తుంది. అనంతరం 1882లో బంకిం చంద్ర చటర్జీ రచించిన ఆనంద్ మఠ్ నవల ద్వారా వందే మాతరం దేశవ్యాప్తంగా కూడా ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని రగిలించింది. అందులో ఆయన వందే మాతరం లేదా తల్లికి నమస్కారం అనే భావనను మనకు పరిచయం చేశారు. బెంగాల్ పునరుజ్జీవనోద్యమ సమయంలో కఠినమైన బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలలో జాతీయవాద భావాన్ని రేకెత్తించడానికి మాత చిత్రాన్ని చిత్రించాడు. తరువాత అవనీంద్రనాథ్ ఠాగూర్ గీసిన భారతమాత చిత్రం ఈ భావనకు దృశ్య రూపం ఇచ్చింది. ఆ తర్వాత రాజా రవివర్మ, అమృతా షేర్గిల్ వంటి ప్రముఖ చిత్రకారులు కూడా భారతమాత చిత్రాలను రూపొందించారు. ఇవి స్వాతంత్రోద్యమంలో దేశభక్తికి ప్రతీకలుగా నిలిచాయి. భారతీయ సాంప్రదాయంలో స్త్రీని శక్తి స్వరూపినిగా ఆరాధిస్తారు. అదే భావనతో దేశాన్ని తల్లిగా, పోషకురాలిగా, రక్షకురాలిగా భావించి భారత మాతగా కొలుస్తారు. అందుకే భారత మాత అనేది కేవలం ఒక చిత్రం కాదు, భారతదేశ ఐక్యత, సంస్కృతి, ఆధ్యాత్మికత, దేశభక్తికి ప్రతీక. అయితే కొందరు రాజకీయ భావజాల కారణాలతో భారత మాత భావనను వ్యతిరేకిస్తుండగా మరికొందరు అది భారత స్వాతంత్ర పోరాటానికి ప్రాణం పోసిన జాతీయ చిహ్నమని విశ్వసిస్తున్నారు. ఈ అంశంపై అభిప్రాయాలు భిన్నంగా ఉన్నప్పటికీ భారత మాత భావన భారత స్వాతంత్ర చరిత్రలో ఒక ముఖ్యమైన భాగంగా నిలిచిందనేది చారిత్రక వాస్తవం. కేరళ వ్యవసాయ మంత్రి పి ప్రసాద్ 2025 కేరళ రాజ్ భవన్ కార్యక్రమంలో ఉంచిన భారతమాత చిత్రపటానికి అభ్యంతరం వ్యక్తం చేశారు. శివన్ కుట్టి కేరళ విద్యాశాఖ మంత్రి రాజ్ భవన్ కార్యక్రమంలో భారతమాత చిత్రపటానికి పూలమాల వేయడాన్ని వ్యతిరేకిస్తూ కార్యక్రమం నుంచి బయటకు వెళ్లారు. పినరై విజయన్ భారతమాత చిత్రాన్ని అధికారిక ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉపయోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికారిక చిహ్నాలు మాత్రమే ఉండాలని పేర్కొంది. భారత మాతను అవమానించేలా మాట్లాడితే శిక్షలు తప్పవని గతంలో 2022 జనవరిలో మద్రాసు హైకోర్టు పాస్టర్ జార్జీ కేసులో హెచ్చరించింది కూడా. ఈ దేశాన్ని తల్లిగా భావించటం తప్ప మన జన్మభూమిని తల్లితో పోల్చటం భారతీయ సంస్కృతిలో వేల ఏళ్ల సాంప్రదాయం. గంగను గంగామాత, గోవును గోమాత, భూమిని భూమాత అని పిలిచే మనం భారతదేశాన్ని భారత మాత అని పిలిస్తే తప్పేంటి? వందే మాతరం పాడిన స్వాతంత్ర సమరయోధులంతా తప్పు చేశారా?
బంకిం చంద్ర చటర్జీ రచించిన వందే మాతరం స్వాతంత్రోద్యమానికి ప్రేరణగా నిలిచింది. అరవిందో, బిపిన్ చంద్రపాల్, లాలా లజపతి రాయ్, బాలా గంగాధర్ తిలక్, వేలాది స్వాతంత్ర సమరయోధులు వందే మాతరం నినాదంతో పోరాడారు. అయితే వారంతా తప్పు చేశారా? భారత్ను భారతమాత అని పిలవటం మాత్రమే ఎందుకు వివాదం? భారతమాత అంటే ఒక రాజకీయ పార్టీకో ఒక సంస్థకో ఎందుకు ఆపాదిస్తారు? భారతమాత భావన 19వ శతాబ్దంలోనే సాహిత్యం, కళ, స్వాతంత్రోద్యమంలో కనిపించింది. ఒక రాజకీయ సంస్థ ఏర్పడక ముందే ఉన్న భావనను ఒకే సంస్థ సృష్టించింది అని ఎలా చెప్పగలం? దేశాన్ని తల్లిగా గౌరవించటం రాజ్యాంగ విరుద్ధమా? భారత రాజ్యాంగం దేశాన్ని ప్రేమించకూడదు అని ఎక్కడా చెప్పలేదు. దేశాన్ని తల్లిగా భావించకూడదని కూడా ఎక్కడా చెప్పలేదు. మన కన్న తల్లిని మనకు ఎలా అయితే అమ్మ అని పిలుస్తామో పరాయి మహిళను కూడా తల్లిగా భావిస్తాము, గౌరవిస్తాము. ఈ భూమి మీద పుట్టిన మనం భూమాతను తల్లిగా భావించడంలో తప్పేంటి? భారత మాత అంటే దేశం. అలాంటి దేశాన్ని తల్లిగా భావిస్తున్నాం. తల్లిగా భావించే భావననే వ్యతిరేకిస్తే దేశాన్ని వ్యతిరేకిస్తున్నట్టే. అలాగే నీలో దేశభక్తి ఎలా ఉంటుంది? కనీస గౌరవం ఉండాలి కదా. భారత్ మాతాకి జై అనే ఈ స్ఫూర్తిదాయక నినాదం ప్రతి భారతీయుడిలో ఉన్న ఒక దేశభక్తిని తట్టిలేపుతుంది. సమాజంలో జాతీయవాదాన్ని ప్రతిబింబిస్తుంది. భారతదేశ స్వాతంత్ర పోరాటంలో వివిధ వర్గాలు, ప్రాంతాలు లేదా భాష సమూహాలకు చెందిన వ్యక్తులు సమిష్టి అనుబంధ భావనను ఏర్పరచుకున్నారంటే కారణం భారతమాత అనే భావన. అంటే ఈ దేశం నా తల్లి అనే భావననే. భారతమాత అనేది కేవలం ఒక చిత్రం కాదు, ఒక జెండా కాదు, ఒక పార్టీ కాదు, ఒక సంస్థకు సంబంధించినది కాదు. అనాదిగా మనకు మన పూర్వీకులు అందించినది. కోట్లాది భారతీయుల మనసులో ఉన్న మాతృభూమి భావన. ఆ భావనతో ఏకమై మన పూర్వీకులు పోరాడారు. ఆ చరిత్రను అర్థం చేసుకోవటం, గౌరవించటం ప్రతి భారతీయుడి బాధ్యత. మన మతం ఏదైనా, కులం ఏదైనా, పార్టీ ఏదైనా, ఈ దేశం మనది. మనం భారతీయులం. మనం అందరం కూడా భారత మాత బిడ్డలం. గురజాడ గారు చెప్పినట్టుగా దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. మరి ఆ మనుషులమైన మనం ఈ మట్టిని గౌరవిద్దాం, మన భారత మాతను పూజిద్దాం. సో ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.